చూడండి ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏమన్నాడు వాడు? టేబుల్ ఇచ్చాడు, వాడు x ఈక్వల్ టు x అన్నాడు, మనం x ఈక్వల్ టు x అని తీసుకుంటాం, పక్కన పెట్టండి. తర్వాత p ఆఫ్ x ఈక్వల్ టు x అని ఇచ్చాడు, వాడు p ఆఫ్ x ఈక్వల్ టు x అని మనం తీసుకుంటాం. అయితే వాడు ఏమన్నాడు? ఈజ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్. అసలు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి చెప్పుకున్నాం మనం? f ఆఫ్ x ఈక్వల్ టు p ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అయితే దాన్ని ఆ ఫంక్షన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటాం అని చెప్పుకున్నాం. f అనేది ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ అవ్వాలి? క్యాపిటల్ F అనేది r నుంచి r కి డిఫైన్ అవ్వాలి. అలాగే ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏం చెప్పుకున్నాం? x అనేది ఏంటంటే s నుండి r కి డిఫైన్ అవ్వాలి. ఇది ఏం చేస్తుంది అంటే శాంపిల్ స్పేస్ లో ఉన్నటువంటి ఈచ్ అవుట్కమ్ యొక్క క్వాంటిటీని చెప్తుంది అని చెప్పాం. అది విషయం. ఇప్పుడు ఏమన్నాడు? ఇది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ క్యాపిటల్ X, ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ X అన్నాడు. వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి చూద్దాం ఒకసారి. వాడు ఇచ్చిన టేబుల్ అయితే మనం ఏం రాయక్కర్లా, కానీ సింపుల్ గా మీన్ ఫార్ములా రాసి చేయాలి. కాబట్టి చూడండి ఒకసారి వాడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చాడు? వాల్యూస్ -3 నుంచి 3 వరకు ఇచ్చాడు. కాబట్టి i వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి? -3 నుంచి 3 వరకు తీసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి చూడండి ఫోర్త్ సొల్యూషన్. ఫోర్త్ సొల్యూషన్ లో సిగ్మా మీన్ మ్యూ ఈక్వల్ టు సిగ్మా ఎక్కడ వరకు? -3 to 3. ఏం రాయాలి మనం? xi ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు xi. xi ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు xi. ఏమంట? కాబట్టి ఏం చెప్పాను మీకు? న్యూమరేటర్ లో ఉన్న వాల్యూ డినామినేటర్ లో, అదే న్యూమరేటర్ కాదు, ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ ని సెకండ్ రోలో ఉన్న వాల్యూస్ తో మల్టిప్లై చేసి వాటిని సమ్ చేయమని చెప్పాను సింపుల్ గా. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఈ ఫార్ములాకు మార్క్ ఉంటుంది ఎగ్జామినేషన్ లో, 7 మార్క్స్ అమ్మ, తక్కువ మార్కులు కాదు. కాబట్టి -3 ఇంటూ 1/9 ప్లస్ -2 ఇంటూ 1/9 ప్లస్ -1 ఇంటూ 1/9 ప్లస్ 0 ఇంటూ 1/3 ప్లస్ 1 ఇంటూ 1/9 ప్లస్ 2 ఇంటూ 1/9 2 ఇంటూ 1/9 ప్లస్ 3 ఇంటూ 1/9. ఇదమ్మా విషయం. ఇప్పుడు చూడండి దీన్ని మనం ఎలా రాయొచ్చు? వీటన్నిటిలోనూ కూడా ఎల్సిఎం 9 అయిపోతుందా? -3/9 -2/9 -1/9 అలాగే 0 ప్లస్ 1/9 ప్లస్ 2/9 ప్లస్ 3/9. చూడండి మీరు ఇక్కడ 3/9 -3/9 2/9 -2/9 1/9 2/9 అంటే 0. అంతేనా? అది విషయం. తర్వాత ఈసారి వేరియన్స్ ఫార్ములా. వేరియన్స్ అంటే ఫార్ములా ఏంటి? వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? సిగ్మా -3 to 3 i ఈక్వల్ టు -3 to 3 i ఈక్వల్ టు రాసుకోవాలి. ఈ సిగ్మా కిందకి వచ్చేలా రాయండి అయినా. నేను నాకు ముందు ఇలా రాస్తాను కాబట్టి ముందుకు వచ్చింది. మీరు కరెక్ట్ గా సిగ్మా కిందకి వచ్చేలా రాయండి. ఫార్ములా ఏంటి? xi స్క్వేర్ ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. ఏమండి? ఇప్పుడు xi స్క్వేర్ అంటే పైన ఉన్న ఆ ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ అన్నిటిని స్క్వేర్ చేసి కింద ఉన్న వాల్యూస్ తో మల్టిప్లై చేసి సమ్ చేయాలి. కాబట్టి మీరు ఈక్వల్ టు రాసుకోండి. నేను ఇక్కడి నుంచి రాస్తాను. చూడండి ఒకసారి ఏమవుతుంది? 1 స్క్వేర్ ఇంటూ 1/9 సారీ -3 స్క్వేర్ ఇంటూ 1/9 ప్లస్ -2 స్క్వేర్ ఇంటూ 1/9 ప్లస్ -1 స్క్వేర్ ఇంటూ 1/9 ప్లస్ 0 స్క్వేర్ ఇంటూ 1/9 అమ్మా చెప్పమ్మా 1/3 సరే. 1 స్క్వేర్ ఇంటూ 1/9 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1/9 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 1/9. అవును మనకంటే అది మైక్ ప్రాబ్లం ఉంది సార్, కొంచెం లైట్గా రాస్తాను సార్. అయిపోయింది సార్. కాబట్టి చూడండి ఒకసారి పైన ఉన్న వాల్యూస్ స్క్వేర్ చేసి కింద ఉన్న వాల్యూస్ తో మల్టిప్లై చేసి సమ్ చేసాం అంతే, అంతకుమించి ఏం లేదు. ఎల్సిఎం 9 అయింది. 9 + 4 అంటే 13 13 + 1 అంటే 14. అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ అయ్యాయి కాబట్టి 14 + 14 అంటే 28 28/9 వచ్చింది. అర్థమవుతుంది? నెక్స్ట్ ఈసారి ఫిఫ్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, 7 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ మాట. చూడండి ఒకసారి చాలా ఇంపార్టెంట్ 7 మార్క్స్. చూడండి వాడు ఏమంటాడు? ఈ ర్యాండమ్ వేరియబుల్ x హ్యాస్ ది ఫాలోయింగ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చాడు. ఫైండ్ k అంటున్నాడు. k ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? కండిషన్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈక్వల్ టు 1. అలా చేస్తే k వాల్యూ వస్తుంది. తర్వాత మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత p ఆఫ్ 0 లెస్ దెన్ x లెస్ దెన్ 5 అని ఇచ్చాడంటే ఏం తీసుకోవాలి? x వాల్యూస్ p of 1 plus p of 2 plus p of 3 plus p of 4. అలా అని చెప్పకూడదు.
p of x equal to 1 plus p of x equal to 2 plus p of x equal to 3 plus p of x equal to 4 అంతే ఏమా అది విషయం చూడండి. ఇప్పుడు ఫస్ట్ది we know that sum of all probabilities equal to 1. Sum of all probabilities equal to 1. దాని అర్థం ఏంటి? దట్ ఈస్ దాని అర్థం ఏంటి? సిగ్మా నోటేషన్ లో రాస్తే i ఈక్వల్ టు 0 to 7 ఏమవుతుంది? p of x equal to xi. p of x equal to xi equal to 1. ఏమండి? probabilities equal to 1 కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? అవన్నీ కూడా సమ్ చేసేయండి. సమ్ చేసేస్తే 0 ప్లస్ k ప్లస్ 2k ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ k స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ ప్లస్ 7k స్క్వేర్ అమ్మ k స్క్వేర్ ప్లస్ k ఈక్వల్ టు 1 అమ్మ. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే చూడండి 2k స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ అంటే 3k స్క్వేర్ ప్లస్ 7k స్క్వేర్ అంటే 10k స్క్వేర్ 10k స్క్వేర్. తర్వాత కేలని యాడ్ చేస్తే 3 2 5 3 8 8 ప్లస్ 1 అంటే 9 9k మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది మనం ఫ్యాక్టరైజేషన్ చేయండి. 1 10s are 10 10 మనం ఎలా రాయొచ్చు? 10 1s are కింద రాసుకోవచ్చు. 10 1s are k స్క్వేర్ ప్లస్ 10k మైనస్ k మైనస్ 1 ఈక్వల్ టు 0. 10k కామన్ తీస్తే k ప్లస్ 1 మైనస్ 1 కామన్ తీస్తే k ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఏమండి? దట్ ఇంప్లైస్ 10k మైనస్ 1 ఇంటూ k ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీని నుండి మనం ఏం చెప్పచ్చు? 10k మైనస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ k ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే k ఈక్వల్ టు 1/10 ఆర్ k ఈక్వల్ టు మైనస్ 1 అన్న. సిన్స్ k ఈజ్ ఎ పాజిటివ్, k అంటే ఏంటి? ప్రాబిలిటీయే కదా, అవునా కదా? yes sir పాజిటివ్. సో లేదా సిన్స్ k ఈజ్ నాన్ నెగిటివ్, సో k ఈక్వల్ టు 1/10. ఏమండి? ఎందుకంటే చూడండి k అంటే ఏంటి? x ఈక్వల్ టు 1 అయినప్పుడు ప్రాబిలిటీ, కాబట్టి ప్రాబిలిటీ ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. కాబట్టి ఇది లేదంటే సిన్స్ k గ్రేటర్ దాన్ 0, సో k ఈక్వల్ టు 1/10. సిన్స్ k గ్రేటర్ దాన్ 0, సో k ఈక్వల్ టు 1/10 అలా అయినా రాయొచ్చు. ఏమండి? ఇప్పుడు చూడండి నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏమన్నాడు? మీన్ అన్నాడు కదా, చూడండి. రెండోది మీన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? sigma is equal to 0 to 7 ఈక్వల్ టు xi into p of x is equal to x. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయొచ్చు చెప్పండి? 0 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 ఇంటూ 3k 3 ఇంటూ 2k ప్లస్ 4 ఇంటూ 3k ప్లస్ 5 ఇంటూ k స్క్వేర్ అంటే 5k స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 7 ఇంటూ 7k స్క్వేర్ ప్లస్ k. దట్ ఈక్వల్స్ 0 ప్లస్ k ప్లస్ 4k ప్లస్ 6k ప్లస్ 12k ప్లస్ 5k స్క్వేర్ ప్లస్ 12k స్క్వేర్ ప్లస్ 49k స్క్వేర్ ప్లస్ 7k. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 49k స్క్వేర్ 9 ఎంత? 49 5 ఎంత? 54 66 ఇదేమవుతుందో చూడండి. 7 7 12 19 25 25 4 29 30 30k. ఇప్పుడు ఇంకో విషయం, k ఈక్వల్ టు 1/10 అని వచ్చింది కదా, 0.1 అని రాసుకోవచ్చు. లేదంటే k ఈక్వల్ టు 0.1 అలా అయినా రాసుకోవచ్చు. కాబట్టి చూడండి ఇక్కడ 1/10 అని రాసుకున్నా పర్లేదు, 0.1 అని రాసుకున్నా పర్లేదు. 1/10 అని రాద్దామా?
66 0.1 ఇంటూ 1/10 అంటే 66/100 అవుతుంది. ప్లస్ ఈ 3 0 0 క్యాన్సిల్ అయిపోతే 3 అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది 0.66 ఏనా? yes sir ఎంత అవుతుంది? 6.6 0.6 0.66 దట్ ఈక్వల్ టు 3.66 అవుతుంది. అదమ విషయం. లేదు ఇది మాకు కన్ఫ్యూజన్ గా ఉందనుకుంటే కనుక కే ప్లేస్ లో 0.1 రాసేసుకోండి. 0.1 హోల్ స్క్వేర్ అంటే 0.01 అవుతుంది. అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఏమా ఇలా అర్థమైందా? కే ఈక్వల్ 0.1 రాయినా. అర్థమైంది సార్. తర్వాత ఈసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ ఏమన్నాడు వాడు? పి ఆఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 అంటున్నాడు అమ్మా. అంటే దీని ఏం చెప్పాను మీకు? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ p of x is equal to 2 plus ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4. ఇంకా 1/10 రాసే బలం అయితే ఇంకా 0.1 రాయకండి, వేస్ట్. చూడండి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఎంత వాల్యూ? 1 అయినప్పుడు పి ఆఫ్ ఎక్స్ కే, yes 2 అయినప్పుడు 2k, 2k, 4 అయినప్పుడు 3 కాబట్టి 3 2 5 2 7 8 8k 8k అంటే 8/10. అయ్యో 8 ఇంటూ 1/10 అంటే 8/10 అంటే ఎంత అవుతుంది? 8/10 అంటే ఎంత అవుతుంది? 0.8 అవుతుంది అన్న. ఏమా అర్థమైందమ్మా? మీకు ఇలా ఇబ్బందిగా ఉందనుకుంటే 0.1 రాసుకోవచ్చు కే వాల్యూని. అలా అయినా చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఎలా అయినా పర్వాలేదు. అర్థమైందా? మీకు ఆన్సర్ వచ్చిందా? yes sir తర్వాత క్వశ్చన్ చూడండి. రెండో రోమంలో ఫస్ట్ క్వశ్చన్ చెప్పేసాను నేను. సెకండ్ క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మంచి క్వశ్చన్. చూడండి. రెండోది సెకండ్ రోమంలో సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే వాడు ఇచ్చింది తీసుకుందాం. ద రేంజ్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఇస్ 1 2 3 అండ్ సో ఆన్ అన్నాడు. అంటే అది ఏంటది? డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్? డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. ఎప్పుడు వేరియబుల్ వస్తుంది? ఇంటర్వెల్ వచ్చినప్పుడు వస్తుంది, అవునా? yes sir కాబట్టి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. వాడు ఇచ్చింది ఏంటి? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఈక్వల్ టు c/k ఫ్యాక్టరల్ ఇచ్చాడు. అయితే మనకి ఏం తెలుసు? ఎన్ని ఇచ్చినా ఏం చేసినా అన్ని ప్రాబిలిటీస్ యొక్క మొత్తం మాత్రం 1 అని తెలుసు. కాబట్టి అక్కడ రాస్తాం అదే. అంటే c/k ఫ్యాక్టరల్ ఈక్వల్ టు 1 కి ఈక్వేట్ చేస్తాం సిగ్మాని తీసుకుని. దాని నుంచి సింప్లిఫై చేస్తాం. చూడండి ఒకసారి. గివెన్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఈక్వల్ టు c/k ఫ్యాక్టోరియల్. ఏమండి మరి ఇక్కడ కే వాల్యూ ఎంత? వేర్ కే ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్. అంటే ఇన్ఫినిటీ అని దాని అర్థం. ఏమండి ఇన్ఫినిటీ అని అర్థం. కాబట్టి వి నో దట్ మనకి ఏం తెలుసు? అండి sum of the probabilities will 1 సిగ్మా కే ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఈక్వల్ టు 1. అర్థమైందా మీకు? yes sir పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, 2 అయినప్పుడు, 3 అయినప్పుడు వీటన్నిటికి ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే వాల్యూ అదే మన 1 కి ఈక్వల్ అవుతుందని చెప్తున్నాం సమ్ చేసి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే దట్ ఇంప్లైస్ సిగ్మా కే ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే అంటే ఏమి ఇచ్చాడు? c/k ఫ్యాక్టరల్ అని ఇచ్చాడు. దట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు కే ప్లేస్ లో 1 2 3 అండ్ సో ఆన్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుందో చెప్పండి నాకు. ఇక్కడ కే ప్లేస్ లో 1 రాస్తే c/1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ c²/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ c³ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. అంతేనా? అండ్ సో ఆన్ అంటే ఇన్ఫినిటీ అమ్మ నిజంగా చెప్పాలంటే. దట్ ఈక్వల్స్ 1 అని వచ్చింది మీకు. అయితే ఇది లోయర్ క్లాసుల్లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అని చెప్పి ఉంటుంది మీకు. అసలు ఇది ఎక్కడ ఉంటుందంటే ట్రిగనామెట్రీలో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అని చెప్పి చెప్తారు. e⁻x కి ఎక్స్పాన్షన్ అని చెప్తారు. మీరు తెలుసా మీకు అమ్మా? నేను ఎక్స్పాన్షన్ రాస్తున్నాను చూడండి. e⁻x ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 1 + x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x³ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది e⁻x ఎక్స్పాన్షన్. మరి e⁻x రాయాలంటే ఇక్కడ 1 ఉందా ఇటువైపు? లేదు సార్. x ప్లేస్ లో c ఉంది.
కానీ 1 లేదు. కాబట్టి యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్ చేస్తే వి గెట్ అప్పుడు ఏమని వస్తుంది 1 ప్లస్ సి బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ సి స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ సి క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు 1 ప్లస్ 1. ఇటువైపు యాడ్ చేసాం కాబట్టి ఇటువైపు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు దీని అంతర్బదులు నేను ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ సి అని రాసుకోవచ్చుగా. ఎస్ సార్. ఎక్స్ ప్లస్ లో సి ఉంది కాబట్టి ఈ పవర్ సి అని రాసుకోవచ్చు. ఈ పవర్ సి కూడా ఏమవుతుంది 2 అవుతుంది. ఓకేనా? కాబట్టి చూడండి e power c equal to 2. That implies e power c equal to 2. దీని నుండి c equal to ఏమవుతుంది చెప్పండి, log 2 base c అవుతుందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఏమడిగాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c అన్నాడు. తర్వాత ఇంకేం అడిగాడు, p of 0 less than x less than 3 అన్నాడు. కాబట్టి ఈ తర్వాత క్వశ్చన్ చూడండి, ఇది మీకు ఎలా వచ్చిందో అర్థమైంది కదా. ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఏ బేస్ ఎన్, లేదా ఎక్స్ పవర్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఎన్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ అని చెప్పి చెప్పుకున్నాం లాగర్థమిక్ ఫంక్షన్ లో. అసలు మీకు అది ఇంటర్మీడియట్ ఫస్ట్ లో 1 year లో వస్తుంది. అది నేను 1B లో చెప్పాను, మీకు గుర్తుందా? గుర్తుంది సార్. బేస్ కాస్త ఇలా తీసుకొస్తే ఇక్కడ బేస్ ఈ, ఇక్కడికి వచ్చిన బేస్ ఈ అవుతుంది, అది విషయం. కాబట్టి చూడండి తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు, పి ఆఫ్ 0 less than x less than 3 అన్నాడు. నౌ p of 0 less than x less than 3 equal to ఏమవుతుంది చెప్పండి వాల్యూస్, p of x equal to 1 plus p of x equal to 2. 3 తీసుకొచ్చా? నో సార్. తీసుకోకూడదు కదా. ఇప్పుడు x ఈక్వల్ టు 1 అయింది అనుకోండి. ఇప్పుడు వాడు x ఈక్వల్ టు k అంటే ఏమి ఇచ్చాడు, c పవర్ k బై k ఫ్యాక్టర్ అని ఇచ్చాడు. మరి x ఈక్వల్ టు 1 అంటే k ప్లస్ ఎంత రాయాలి, 1 రాయాలి. c పవర్ 1 బై 1 ఫ్యాక్టరియల్ వస్తుంది. తర్వాత x ఈక్వల్ టు 2 అంటే k ప్లస్ ఎంత రాయాలి, 2 రాయాలి. అప్పుడు c స్క్వేర్ బై 2 ఫ్యాక్టరియల్ వస్తుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేద్దాం అంటే, మనం c వాల్యూ ఎంత లాగ్ 2 బై c కాబట్టి ఆ 2 బై c అక్కడ రాసేద్దాం. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే సి ఫ్యాక్టర్ బై 1 ఫ్యాక్టర్ అంటే 1 కదా, కాబట్టి సి అయిపోతుంది. ప్లస్ సి స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్లు అవుతుంది, అంటే 2 అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ దట్ ఈక్వల్ సి అంటే లాగ్ 2 బై సి బేస్ చిన్నది రాసుకోవాలి, ప్లస్ లాగ్ 2 బై సి హోల్ స్క్వేర్ బై 2. ఏమో ఇది p ఆఫ్ 0 less than x less than 3 అవుతుంది. ఇది 7 మార్క్స్ సమమ్మే. ఈ సమ్ వదిలేశారంటే మీరు నెక్స్ట్ తర్వాత ఈసారి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి కరెక్ట్గా 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అయిపోతాయి. చూడండి సాల్వ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం 351 పేజ్ నెంబర్ లో ఉంది. చూడండి ఒకసారి. చూడండి వాడు ఏమన్నాడు, ఏ క్యూబికల్ డై ఈస్ థ్రోన్ అన్నాడు. అంటే క్యూబికల్ డై ఒకటి త్రో చేశారట. ఎగ్జాంపుల్ అని చెప్తాను, మీరు అక్కడ గమనించండి. క్వశ్చన్ చదవండి ముందు. ఏ క్యూబికల్ డై ఈస్ థ్రోన్ అన్నాడు. క్యూబికల్ డై ఒకటి త్రో చేశారట. ఫైండ్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ అన్నాడు. గివింగ్ ద నెంబర్ ఆన్ ద ఫేస్ షోస్. అక్కడ ఎక్స్ అనేది ఎక్స్ యొక్క మీన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఎక్స్ అనేది ఏమి ఇస్తుందట అక్కడ, గివింగ్ ద నెంబర్ ఆన్ ద ఫేస్ షోస్ అప్. అంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఏం చెప్తుందంటే ద నెంబర్ ఆన్ ద డై అని చెప్తుంది అనమాట. ద నెంబర్ ఆన్ ది డై చెప్తుంది అనమాట. అర్థమవుతుందా? నెంబర్ ఆన్ ది డై చెప్తుంది అనమాట. వి గెట్ ది నెంబర్ ఆన్ ది డై అనేది చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుని 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది. వీటికి సంబంధించి ప్రాబిలిటీస్ ఏమవుతాయి, 1/6, 1/6, 1/6, 1/6. అర్థమైందా? ఈ టేబుల్ మనమే చెయ్యాలి, మనమే రాయాలి. టేబుల్ వాడు ఇవ్వలేదు, మనం రాయాలి. క్వశ్చన్ బట్టి చూసుకోండి. క్యూబికల్ డై ఈజ్ థ్రోన్ ఉండదు, థ్రోన్
ఎగ్జాంపుల్స్ అమ్మాయి. If a cubical die is thrown, then S ఈక్వల్ టు ఏమవుతుంది 1 2 3 4 5 6 అవుతుంది అమ్మాయి. ఇప్పుడు x నేను డిఫైన్ చేస్తాను. let x ఈక్వల్ టు we get the number on the die లేదా the number on the die. లేదంటే the number on the face that shows up. The number on the face of the die. Face of the die. ఏమండి ఇప్పుడు p of x అనేది ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ టేబుల్ ఏమవుతుందంటే చూడండి ద probability distribution of capital X is given in the following table. Sir, మనీ రికార్డింగ్ ఆఫ్ చేశాను.